Hello everyone, and మనం ఎస్టర్డేస్ క్లాస్లో ఎడ్యుకేషన్ సైకాలజీలో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ గురించి మనం చూసాము. లైక్ స్ట్రక్చరలిజం అని, ఫంక్షనలిజం అని, అండ్ లైక్ బిహేవియరిజం, గెస్టాల్ట్ అండ్ సైకో అనాలిసిస్ థియరీ. సో వీటి గురించి చూసాము. సో మనం ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో ఈరోజు కొంతమంది సైంటిస్టుల గురించి చూద్దాం. సో మీకు అనిపించవచ్చు ఏంటి అంత బిహేవియర్ డైరెక్ట్ వీటి గురించి చెప్తే కొంచెం న్యూ టర్మినాలజీ కొంత వచ్చి ఉండొచ్చు. సో మీరు రిలేట్ చేసుకోలేకపోయారు, ఏదేదో చెప్తున్నానని కొంతమందికి ఆ ఫీలింగ్ అయినా కూడా వచ్చి ఉండొచ్చు. అండ్ నేను ఫస్ట్ టైం చెప్తున్నాను మీ అందరికీ. యాజ్ యూ ఆల్ నో, ఇంగ్లీష్లో మనకి క్లాస్ ఏం లేవు, జస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్స్ చేసుకొని సో చెప్తున్న క్లాసెస్ ఇవి. సో అందుకని కొంచెం కనెక్టివిటీ మిస్ అవుతుంది. బట్ ఈరోజు నేను కొన్ని సైంటిస్టుల గురించి చెప్తాను. సో మీరు దాన్ని బేస్ చేసుకొని నిన్నటి క్లాస్కి, ప్రీవియస్ క్లాస్కి దీనికి కంపేర్ చేసుకుంటా చేస్తే యుల్ గెట్ సమ్ క్లూ అనమాట. అట్లా మనం క్లాసెస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంటే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. బట్ ఇప్పుడు నిన్న చెప్పిన క్లాసెస్ అంతా మీకు కొంచెం క్లియర్గా ఉండకపోవచ్చు దేనికి కనెక్షన్ అనేది. బట్ మనం క్లాసెస్ వెళ్తుంటే మనం నిన్న చెప్పుకున్న టర్మినాలజీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ కోరిలేట్ విత్ ఫ్యూచర్ టాపిక్స్ తోటి, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ మీనింగ్ అనమాట. క్లియర్ పిక్చర్ వస్తుంది అసలు మనం ఏం చదువుతున్నాము ఏంటి అనేది. ఎందుకంటే ఎనీ సబ్జెక్ట్కి ఫస్ట్ బేసిక్స్ కావాలి కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. అండ్ సో గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఈరోజు నేను కొంతమంది సైకాలజిస్ట్ మనకి వచ్చి అందరి సైకాలజిస్టుల గురించి చెప్పట్లేదు. కొంతమంది కొన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారు. లైక్ ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసింది ఎవరు, అలా ఫస్ట్ ఏమేమి చేశారు అనే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మనం ఫర్దర్గా మనం చెప్పుకుంటా వెళ్తూ ఉంటుంటే మనకి వేరే వేరే సైకాలజిస్టులు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటా ఉన్నాం. బట్ ప్రజెంట్ మాత్రం ఈరోజు నేను మన సైకాలజీలో వచ్చే సమ్ సైకాలజిస్టుల గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి అరిస్టాటిల్ తీసుకోండి. అరిస్టాటిల్, సో మీ అందరికీ అరిస్టాటిల్ గురించి తెలిసి ఉండొచ్చు. అరిస్టాటిల్ అనే ఈయన ఒక ఫేమస్ ఫిలాసఫర్. సో ఈయన ఫిలాసఫర్ అయితే హౌ హీ ఈజ్ రిలేటెడ్ టు సైకాలజీ అనేది మీకు క్వశ్చన్ ఉండొచ్చు, బట్ నేను చెప్తాను. సో అరిస్టాటిల్ హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మెనీ సైన్సెస్. లైక్ పొలిటికల్ సైన్స్ అని మనకు తెలియని చాలా సైన్సెస్కి అరిస్టాటిల్ ఫాదర్ అనమాట. సో అదే కాకుండా ఈయన ఎవరి స్టూడెంట్ అంటే ప్లాటో. ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ప్లాటో అనమాట. ఈ ప్లాటో ఆయన ఎవరి స్టూడెంట్ అంటే సోక్రటీస్ యొక్క స్టూడెంట్ అనమాట. సో మనం ఫస్ట్ సోక్రటీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, అక్కడి నుంచి మనం సైకాలజీలోకి వస్తాము. సో యూ విల్ ఫైండ్ ద లింక్ అనమాట, నేను ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నాను అనేది. సో ఫస్ట్ సోక్రటీస్ని కనుక తీసుకుంటే మనం ఈయన ఫస్ట్ మనము నిన్న నేను సైకో అనాలిసిస్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అండి, పుట్ ఫార్వర్డ్ పెట్టింది ఎవరు అంటే లైక్ సైకో అనాలిసిస్ థియరీ మెయిన్గా బేస్గా వచ్చి అన్కాన్షియస్ గురించి దాన్ని బేస్ చేసుకొని సైకో అనాలిసిస్ థియరీ ఉంది. ఇది మనకి ప్రపోజ్ చేసింది సైకో అనాలిసిస్ థియరీని ఎవరు అంటే మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్. సో సైకో అనాలిసిస్ థియరీ అది దేన్ని బేస్ చేసుకుందంటే అన్కాన్షియస్ మైండ్ మీద బేస్ చేసుకొని సైకో అనాలిసిస్ థియరీ ఉంది. సో అది మనకి ఫస్ట్ చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. సో మనకి తెలుసు, బట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా ఫస్ట్ వన్ సోక్రటీస్ అన్కాన్షియస్నెస్ గురించి ఆయన కొంత చెప్పారనమాట. బట్ ఏం చెప్పారు అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. బట్ హీఈస్ ద ఫస్ట్ వన్ హూ బ్రాట్ ద టర్మ్ అన్కాన్షియస్నెస్ అనమాట. కానీ మనకి సైకాలజీలో మాత్రం మనకి బిట్ అడిగితే సైకో అనాలిసిస్ థియరీ ఇస్ బేస్డ్ ఆన్ అన్కాన్షియస్నెస్, అది కంపల్సరీగా
మనకి సిగ్మండ్ ఫ్రాయిడే. బట్ ఈయన జస్ట్ చెప్పాడనమాట, అన్కాన్షియస్ మన మైండ్లో అన్కాన్షియస్ థింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని కొంత ఒక ఒక పర్సన్ యొక్క ఉండొచ్చు అనేది కొంత చెప్పాడు. బట్ అది అంతవరకే. తర్వాత ఈ సోక్రటీస్ తర్వాత ఈ అన్కాన్షియస్ యొక్క ఫంక్షన్స్ గురించి, వాటి యొక్క ఫంక్షన్స్ అట్లా ఏదో ఆయన కొంత చెప్పాడు అనమాట. ఈయన ఇంకొకటి కూడా చెప్పాడు, సోల్లో నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది అంటే మన సోల్లో ఉంటుంది, అంటే మన ఆత్మలో ఉంటుంది. దాన్ని మనం బయటికి తెచ్చి కాన్షియస్ స్టేట్లోకి తేవచ్చు ఆ నాలెడ్జ్ని, అంటే బయట మనం అప్లై చేసుకోవచ్చు అనేది ఈయన సోక్రటీస్ చెప్పారు. సో అంతవరకు సోక్రటీస్. సో ఈ సోక్రటీస్ యొక్క స్టూడెంట్, ఈయన టీచర్ అండి. ఈయన యొక్క స్టూడెంట్ వచ్చేటప్పటికి మనకి ప్లాటో అండి. సో ప్లాటో ఈయన ఏంటంటే, అప్పటి వరకు మనకి ఈ స్కూల్స్ అనేవి అవేమీ ఉండేవి కాదు. బట్ ప్లాటో ఏంటంటే, హీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ఏ స్కూల్ అనమాట. ఆ స్కూల్ ఏంటంటే జిమ్నాషియా అనే ఒక స్కూల్ని స్టార్ట్ చేశాడనమాట. దీంట్లో అనమాట మ్యూజిక్ గురించి అన్ని ఆల్ అబౌట్ గుడ్ థింగ్స్ గురించి, వాటి గురించి టీచ్ చేసేవాళ్ళు. ఈ జిమ్నాషియాలోనే చాలామంది ఫిలాసఫర్స్ వచ్చారు. సో వాళ్ళల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, ఎక్కువ బాగా లైమ్ లైట్లోకి వచ్చిన వాళ్ళు తీసుకుంటే అరిస్టాటిల్ ఒకళ్ళండి. సో అరిస్టాటిల్, హీ ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ ప్లాటో. ఆర్ ప్లాటో స్టూడెంట్ ఎవరంటే అరిస్టాటిల్, ఆర్ అరిస్టాటిల్ టీచర్ ఎవరంటే ప్లాటో అని చెప్తారు. ఫస్ట్ స్కూల్ ఎవరు స్టార్ట్ చేశారంటే ప్లాటో అని చెప్తాము. ఆ స్కూల్ నేమ్ ఏంటంటే జిమ్నేషియా అని కూడా మనము చెప్తామన్నమాట. ఈ అరిస్టాటిల్ ఏం చేశారంటే, ఈయన మన మైండ్లో 2 పార్ట్స్ ఉంటాయని డిఫైన్ చేశారండి. దాన్ని ఒకదాని వచ్చి తబుల రస అని అన్నాడు. ఇంకొకటి వచ్చేటప్పటికి ఫంక్షనల్ 1 ఉంటుంది అని చెప్పాడు. అంటే విచ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. ఇది ఒకటేమో తబుల రస, ఫంక్షనల్ 1 రెండుగా ఉంటుంది మైండ్. బట్ ఈ తబుల రస ఎక్కడ ఉంటుంది అంటే న్యూ బోర్న్ వాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో వాళ్ళ ఉండే మైండ్ ఎట్లా ఉంటుంది అంటే తబుల రస అనమాట. ఎందుకంటే తబుల రస అంటే మీనింగ్ ఏంటంటే ప్లెయిన్ బోర్డ్ అనమాట. దాని మీద ఏమీ రాయనటువంటి ఒక ప్లెయిన్ బోర్డు ఉంటే ఎట్లా ఉంటుందో, సో చిన్నపిల్లల మైండ్ కూడా అలా ఉంటుంది. తర్వాత మనకి చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ తోటి వాటితోటి మనం చేసుకునే ఇంట్రాక్షన్స్ వల్ల అది ఫంక్షనల్ 1గా ట్రాన్స్ఫర్ అవుతుంది. విచ్ విల్ లీడ్ టు మనం ఎక్స్ప్రెషన్స్ కానీ బయట థింగ్స్ చేయటం కానీ అవన్నీ చేస్తాం. సో తబుల రస నుంచి ఫంక్షనల్ 1గా మనకి డెవలప్ అవుతుంది మన మైండ్. ఈ తబుల రస అంటే ఇది ఇంపార్టెంట్ అండి బిట్టు. తబుల రస మీనింగ్ అడుగుతారు, అంటే ప్లెయిన్ బోర్డ్ అనమాట. దాంట్లో ఏమి తెలుగులో చెప్తాను, సో దట్ యూ కెన్ రిలేట్ విత్ ద ఆన్సర్. అక్కడ ఏమీ రాయబడినటువంటి ఒక పలక లాంటిది అనమాట, అంటే ఒక బోర్డ్ అనమాట, ఒక ప్లెయిన్ బోర్డ్. సో అది అరిస్టాటిల్ గురించి. ఈయన ఇక్కడ మనకి అరిస్టాటిల్ దగ్గర నుంచి మనకి ప్లాటో దగ్గర నుంచి బిట్స్ రావచ్చండి. లైక్ ఫస్ట్ స్కూల్ ఎవరు, అండ్ అరిస్టాటిల్ తబుల రస అని ఎవరు చెప్పారు, పిల్లల మనస్సు ఎలా ఉంటుంది, ఎవరి మైండ్ ఎలా ఉంటుంది అని చెప్పింది ఎవరు అండ్ అరిస్టాటిల్. తబుల రస మీనింగ్ ఏంటి అనేది వస్తుంది. అండ్ ఈయన బుక్స్ వచ్చేటప్పటికి మనకి డి యానిమేలియా అనేది ఈయన బుక్స్ అండి. నెక్స్ట్ పర్వతురేలియా అనేది కూడా ఈయన బుక్ అండి. అండ్ పాలిటిక్స్, ఇట్లా అని చాలా బుక్స్ ఉన్నాయండి మనకి. డి యానిమేలియా అండ్
తుర తురేలియా అనే మాత్రం ఈ బుక్స్ మనకి ఇంపార్టెంట్ అండి అరిస్టాటిల్లో. సో తబుల రాస ఒకటి ఇంపార్టెంట్, ఈయన బుక్స్ డి యానిమేలియా ఒకటి, పర్వతురేలియా అనే బుక్స్ ఒకటి ఈయనవి ఇంపార్టెంట్. అండ్ ప్లాటో గురించి చూస్తేనేమో జిమ్నేషియా అనే ఒక స్కూల్, ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్ ద స్కూల్. అలా అని చెప్పేసి మళ్ళీ కిండర్ గార్డెన్ వేరు, మాంటిసోరీ అవి ఆ స్కూల్స్ వేరు, అవి కూడా ఫస్ట్ స్కూల్సే. ఈ ప్రీ స్కూల్ ఏజ్లో ఫస్ట్ స్కూల్ ఎవరు స్టార్ట్ చేశారని అది కిండర్ గార్డెన్ వస్తుంది. బట్ మామూలుగా జనరల్గా స్కూల్ గురించి చెప్పేటప్పటికి జిమ్నేషియా అండి, అది ఎవరంటే ప్లాటో స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము నిన్న మనము ఇంట్రోస్పెక్షన్ మెథడ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఇది ఎవరండి? సెయింట్ అగస్టిన్. సో సెయింట్ అగస్టిన్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. ఈయన సెయింట్ అగస్టిన్ అనే ఆయన ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ దాన్ని ప్రపోజ్ చేసే ముందు, ఇంట్రడ్యూస్ చేసే ముందు తన మనసును తాన్ని ఆయనే క్వశ్చన్ చేసుకున్నాడు అనమాట. టు లుక్ విత్ ఇన్. సో ఇంట్రోస్పెక్షన్కి మీనింగ్ వచ్చేటప్పటికి టు లుక్ విత్ ఇన్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆయన ఇంట్రోస్పెక్షన్ అంటే టు లుక్ విత్, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే వచ్చే రిజల్టే దాన్నే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని అన్నారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రూసో. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ వచ్చేటప్పటికి రూసో అండి. సో ఫస్ట్ అసలు స్కూల్స్ కానీ అలాంటివి ఏమీ లేనప్పుడు ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసింది ఎవరు? ప్లాటో. తర్వాత ఆ ప్లాటో దగ్గర నుంచి అరిస్టాటిల్ అనే ఆయన శిష్యుడు వచ్చి మైండ్ గురించి ఆయన కొన్ని తబుల రాస అనేది చెప్పారు. తర్వాత ఏంటి, సెయింట్ అగస్టిన్ వచ్చి మనకి ఇంట్రోస్పెక్షన్ మెథడ్, హౌ టు మనల్ని మనం ఎలా క్వశ్చన్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటాం అనేది ఒక వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద సైకాలజీ ఆఫ్ ఎ పర్సన్ అనేది చెప్పింది ఎవరు అంటే మనకి సెయింట్ అగస్టిన్ అండి. తర్వాత వచ్చేటప్పటికి రూసో. ఈయన ఏంటంటే ఈ రూసో అనే ఈయన ఒక న్యాచురలిస్ట్ అండి. అంటే ఈయన ఎక్కువ ఈయన దృష్టిలో ఏంటంటే బిఫోర్ ఏన్షియంట్ పీపుల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ నేచర్ తోటే కనెక్ట్ అయ్యారండి. వాళ్ళకి ఏమీ తెలీదు, నేచర్ నుంచి అన్నీ తీసుకునేవాళ్ళు అంతా అట్లనే. తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ మోడర్నైజేషన్, లైక్ సివిలైజేషన్ అనుకోండి, మోడర్నైజేషన్ కన్నా సివిలైజేషన్ ఆర్ మోడర్నైజేషన్ రావటం వల్ల మైండ్స్ అనేవి పొల్యూట్ అయిపోతున్నాయి. ఇప్పుడు వస్తున్న అంత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వీటి వల్ల. అదే మనం ఫస్ట్లో ఉంటే ప్యూర్ మైండ్స్తో ఉండేవాళ్ళం అని చెప్పేసి ఆయన ఒక స్లోగన్ లాంటిది ఇచ్చాడండి. ఆ స్లోగన్ వచ్చేటప్పటికి ఏంటంటే గో బ్యాక్ టు నేచర్. సో ఈ స్లోగన్ ఎవరు చెప్పారు అనేది మనకి ఇంపార్టెంట్ బిట్ రావచ్చండి. అది ఎవరంటే రూసో అనమాట. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ బుక్ కూడా ఉందండి. ఆ బుక్ పేరు ఏంటంటే ఎమిలీ అండి. ఎమిలీ అనే ఒక ఇంపార్టెంట్ బుక్ రాశాడు. ఇందులో ఏం లేదు, ఒక గుడ్ స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి అనే దాని మీద ఈ బుక్ రాశాడండి. సో రూసో గురించి చెప్పాలంటే ఆయన ఒక న్యాచురలిస్ట్. అండ్ ఎందుకంటే మనం జనరల్గా తర్వాత మనం డెవలప్మెంట్ గురించి చదివినప్పుడు డెవలప్మెంట్ రెండు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని, ఒకటి వచ్చి హెరిడిటరీ అని, ఒకటి వచ్చి ఎన్వైరన్మెంట్ అని మనకి రెండు ఉంటాయి. అప్పుడు హెరిడిటరీని సపోర్ట్ చేసే సైకాలజిస్ట్ని హెరిడిటేరియన్స్ అని, ఎన్వైరన్మెంట్ని సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంటలిస్ట్ అని అంటారు. సో అట్లాగే వీళ్ళలాగా కాకుండా అసలు ఈయన నేచర్ ఈజ్ అ కరెక్ట్ టీచరు, కరెక్ట్ మనకు అన్ని పర్ఫెక్ట్గా నేర్పిస్తుంది, మన మైండ్స్ ప్యూర్గా ఉంటాయి అని చెప్పాడు. సో ఆయన అప్పుడు ఒక స్లోగన్ కూడా చెప్పాడు, లెట్స్ గో బ్యాక్ టు నేచర్ అనే స్లోగన్ చెప్పాడు. ఆయన బుక్ ఒకటి ఎమిలీ అనేది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. జనరల్గా మనం రూల్స్ అవన్నీ గబాన మనకి తర్వాత వచ్చే టాపిక్స్లో రావు, కాబట్టి ఈ స్లోగన్ గురించి కూడా మనకి
వచ్చే టాపిక్స్లో ఎక్కువగా రాదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. సో కొన్ని టచ్ అవ్వని టాపిక్స్ని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని బట్ ఇవి మాత్రం బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను ఇంపార్టెంట్ అని చెప్పినవి అన్నీ మీరు అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెస్టాలజీ అనే ఇంకొక సైకాలజిస్ట్ అండి. ఈయన యోర్డన్ అనే ఒక బోర్డింగ్ స్కూల్ అంటే నథింగ్ బట్ తెలుసుగా మీకు, లైక్ హాస్టల్ ఫెసిలిటీ అవి ఉంటుంది కొంచెం సిస్టమేటిక్ వేలో. సో బోర్డింగ్ స్కూల్ అంటారు దాన్ని. యోర్డన్ అనే ఒక బోర్డింగ్ స్కూల్ని ఆయన స్టార్ట్ చేశాడు. ఈయన బుక్ వచ్చేటప్పటికి అండి, ఇంపార్టెంట్ బుక్ అది, అండ్ ఈవినింగ్ హెర్మెట్ అనే ఒక ఇంపార్టెంట్ బుక్ రాశాడు, ఒక బుక్ అనమాట అది. సో యోర్డన్ అనే ఒక బోర్డింగ్ స్కూల్ స్టార్ట్ చేశాడు. బట్ ఇది ఫస్ట్ స్కూల్ కాదండి. ఫస్ట్ స్కూల్ ప్లాటో జిమ్నాషియా. ఈయన మాత్రం యోర్డన్ అనే ఒక బోర్డింగ్ స్కూల్ ఎవరు స్టార్ట్ చేశారంటే పెస్టాలజీ వస్తుంది. ఆయన బుక్ వచ్చేప్పటికి ఆయన ఈవినింగ్ హెర్మెట్. ఈయన ఏం చెప్పాడంటే, ఈయన పోస్టులేట్స్ ఏంటంటే, అంటే ఈయన కొన్ని థియరీస్ని చెప్పాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అనేది. ఎప్పుడైనా సరే మనకి ఒక నోన్ థింగ్ నుంచే అన్నోన్ థింగ్కి మనకి ఎడ్యుకేషన్ అంటే ఒక తెలిసిన విషయాన్ని ఒక తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో లింకప్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్తే అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అన్నది ఈయన వాదన అండి. అండ్ గ్రూప్గా చదువుకోవాలి అనేది కూడా ఈయనే చెప్పాడు. అంటే లైక్ గ్రూప్ టాస్క్లు ఉండాలి, అప్పుడే కొంచెం ఏమంటారు స్పిరిట్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ టీచర్స్ షుడ్ బి ట్రైన్డ్ అని కూడా చెప్పాడండి. కంపల్సరీ టీచర్స్ అనే వాళ్ళకి కంపల్సరీ ట్రైనింగ్ అనేది ఉండాలని చెప్పింది కూడా పెస్టాలజీ అండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రోబెల్ అండి. నెక్స్ట్ సైకాలజిస్ట్ వచ్చేటప్పటికి ఫ్రోబెల్. మనం పెస్టాలజీ గురించి వాళ్ళ గురించి తర్వాత కూడా ఇంకా చదువుకుంటాము. సో ఫ్రోబెల్ ఏంటంటే, హీఈస్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, లైక్ దానే చివరికి కిండర్ గార్డెన్ అంటారండి. సో ఈయన ఫస్ట్ స్కూల్ వచ్చి ప్లాటో జిమ్నేషియా, కిండర్ గార్డెన్ని మాత్రం ఫ్రోబెల్. ఈయన ఇంకోటి కూడా ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కాల్ కిండర్ గార్డెన్ని స్టార్ట్ చేసింది ఫ్రోబెల్ అండి. అట్ ద సేమ్ టైం ఈయన ఇంకొకటి కూడా, హీఈస్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ గిఫ్ట్స్ అండి. సో ఈ గిఫ్ట్స్ని ఏదైనా గిఫ్ట్ ఇచ్చి స్టూడెంట్కి వాళ్ళని ఎడ్యుకేషన్ చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు అట్లా చేయటానికి ఆయన హీఈస్ ద ఫస్ట్ వన్. ఏదన్నా ఒక బెనిఫిట్ చూపించడం, ఏదైనా గిఫ్ట్ రూపంలో ఒక చాక్లెట్ ఇవ్వటం కానీ, అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయటం కానీ, ఏదన్నా అవ్వచ్చు గిఫ్ట్ కింద అంటే. సో ఆ గిఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఫ్రోబెల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. హీఈస్ ద ఫస్ట్ వన్. సో కిండర్ గార్డెన్ ఎవరు అంటే ఫ్రోబెల్ వస్తుంది. అండ్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ ద గిఫ్ట్స్ అనేటప్పటికి కూడా మనకి ఫ్రోబెల్ వస్తుంది అనమాట. ఈయన ఫస్ట్ మనకి కిండర్ గార్డెన్ అని చెప్పాను కదా, ఈ కిండర్ గార్డెన్కి అసలు ఆయన కిండర్ గార్డెన్ అని పేరు పెట్టలేదండి. ఆయన స్కూల్ నేమ్ ఏంటిదంటే చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కిండర్ గార్డెన్స్లో కూడా మనకి కలర్స్ డే అని అలా చేసి కొన్ని యాక్టివిటీస్ ద్వారానే మనకి స్టడీ నేర్పిస్తారు. సో అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫ్రోబెల్ అండి.
అవన్నీ ఇప్పుడు కొంచెం కొంచెం మారుతా ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కిండర్ గార్డెన్ సిస్టమ్ కూడా వచ్చి, అండ్ ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కిండర్ గార్డెన్ అయితే లేదండి. నాకు తెలిసి కిండర్ గార్డెన్ లేదు. ఈ మధ్య ఈ జనరేషన్కి చూస్తున్నాము. సో చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ అసలు ఎవరు అని స్టార్ట్ చేశాడండి. దాన్ని లేటర్గా దాని ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అని కిండర్ గార్డెన్గా చేంజ్ అయ్యింది. అది ఎవరంటే ఫ్రోవెల్. సో ఈయన మేబీ మీకు కిండర్ గార్డెన్ ఇవ్వకపోయినా చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చినా సరే మనకి ఫ్రోవెల్ ఆన్సర్ అండి. సో అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంతమంది సైకాలజిస్టుల గురించి చూద్దాం. థ్యాంక్ యూ.